ఇప్పుడు మనం ఈశ్వసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఉగాది ఘడియలో 12 ద్వాదశ రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష బలం ఎలా ఉందో ఈ సంవత్సర బలం ఈశ్వసు నామ సంవత్సర యోగ బలంలా ఈ 12 రాశుల గోచార ఫలం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలంలో ఈ ఈశ్వసు నామ సంవత్సర బలం ఉగాది ఘడియ ఏడా విశేషం ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారి జాతకంలో పంచమ స్థానం గవ్వలు పడ్డాయండి, 5 గవ్వలు పడ్డాయండి. మేషరాశి వారి జాతకానికి మాత్రం ఈ నూతన సంవత్సరం ఈశ్వసు నామ సంవత్సరం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయండి. ఇంకా ఆదాయం చూడాలంటే మాత్రం వారికి ఆదాయం కంటే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదండి. కానీ ఇబ్బందులు పెట్టేవారి కంటే సాయం చేసేవారు ఎక్కువ ఉంటారు వారి జాతక బలంలో. వివాహ శుభకార్య విషయాల్లో, గృహ నిర్మాణ విషయాల్లో తిరుగు ఉండదు వారి జాతక బలానికి. రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. కానీ గురుబలం మంచిగా ఉంది. వారి గురుబలం ఉన్నందువలన మాత్రం వారికి ఎక్కడ పోయినా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం ఏదో ఒక పదవి సాధించే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు గొప్పగా పొందే అవకాశం ఉంది వారి పేరు మీద. అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు వారి జాతక బలంలో. వివాహమైన వారికి భార్యాభర్తలతో శుభయోగాలు ఉంటాయండి. ఇక సంతానం సత్సంతానం ప్రాప్తిస్తూ ఉంటుంది. సంతానం కలగని వారికి మాత్రం గర్భవతులకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. ఎక్కువ శాతం గురుబలం ఉంది కాబట్టి మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా మగపిల్లలు పుట్టే అవకాశం ఉందండి మరి జాతక బలంలా. కానీ ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో 11వ స్థానంలో మాత్రం శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మే నెల నుంచి మాత్రం వీరికి ఎల్నాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి అంతగా ఇబ్బందులు పెట్టే అవకాశం లేదు. కొద్దిపాటు ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయండి మరి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వీరు 5-6 నెలలు మాత్రం చాలా ఓపిక పట్టుకోవాలి. కానీ ఓపిక ఉంటే చాలా వరకు వీరికి అన్నం పుట్టే అవకాశం ఉంది. ఏ పని చేసినా జయమయ్యే అవకాశం ఉంది.